నిజామాబాద్ జిల్లాలో భారీ భద్రతా నడుమ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేరాయి. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం సంబంధించి ఓటర్లు వారిని సత్తా చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ఓటింగ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ శాతం అయితే పెద్ద ఎత్తున నమోదైంది. సుమారు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకున్న వారందరూ కూడా ఇప్పటివరకు మహిళలు, వృద్ధులు, వికలాంగులు, యువకులు, యువతులు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. అంటే నిన్న 34 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ అయితే నమోదైంది. ఉదయం తెల్లవారుజామునే పెద్ద ఎత్తున ఓటేయడానికి ప్రజలంతా కూడా రావడం జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 67.96% చేరుకున్న ఏదైతే పర్సంటేజ్ సాయంత్రం 6 గంటల తర్వాత 71.47% అయితే నమోదైంది చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున అయితే ఓటింగ్ అయితే నమోదైంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అంటే 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన ఏదైతే హోరాహోరీగా జరిగిన ఓటింగ్ ఏదైతే ఉందో ప్రధాన పార్టీకి సంబంధించిన ఏదైతే ఓట్లకు అంటే 3 పార్టీల మధ్య పెద్ద ఎత్తున పోలింగ్కి సంబంధించి జరగనుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలింగ్లో ఎవరు బయటపడతారు అనేది ఒక ఉత్కంఠభరితమైన సన్నివేశం అయితే నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించి ఉన్నదని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని విడుదల చేశారు. ఉదయం 9 గంటలకి 10.90% కాగా మధ్యాహ్నం 1 గంటకి 1 గంటలకు 45.67% వచ్చిందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 5 గంటలు వచ్చేసరికి 67.96% వచ్చేసరికి సాయంత్రం 6 గంటలు వచ్చేసరికి 71.46% అయితే నమోదని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా 2019 ఎన్నికలకు సంబంధించి అంటే పెద్ద ఎత్తున నిజామాబాద్లో పెద్ద చర్చ జరుగుతుంది. 3 పార్టీల మధ్య ప్రధాన పోరు జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎవరు గెలుస్తారనే ఒక ఉత్కంఠభరితం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించి గత పార్లమెంట్ సంబంధించి ఒకసారి చూస్తే 2019 లోక్సభ సంబంధించి గణాంకాలు మొత్తం ఓట్లు 15,52,838 ఓట్లుంటే పోలైన ఓట్లు అయితే 10,61,622 ఓట్లు పోలైనాయి. అప్పుడు 68.37% పోలైతే ఈసారి 2024 వచ్చేసరికి మొత్తం ఓట్లు 17,04,867 ఓట్లు అయితే పోలైన ఓట్లు 12,18,460 అంటే 71%, 71.47% అయితే నమోదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా 3 పార్టీల మధ్య పోరైతే నడుస్తుంది. అంటే గతం కంటే కూడా 3% ఎక్కువ మొత్తంలో 3% పోలింగ్ నమోదైందని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా ఇది అధికారులు చేసిన ప్రయత్నం ఏదైతే ఫలించిందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పార్లమెంటుకు సంబంధించి చూస్తే ఇప్పటివరకు ప్రధానంగా నిన్న జరిగిన హోరాహోరీకి సంబంధించి పార్టీల మధ్య పోలింగ్ ఏదైతే జరిగిందో ఒక పక్క బీజేపీకి సంబంధించి ఓట్లు వేయడానికి నిన్న ప్రధానంగా అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఓట్లు వేయడానికి కూడా ముందడుకు వచ్చారు. అలాగే కాంగ్రెస్కి సంబంధించి కూడా అభ్యర్థులంతా కూడా అన్ని పోలింగ్ సెంటర్లో తిరగడం జరిగింది. కానీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్స్ చూస్తే ఏదైతే పోలింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్ ఎప్పుడైతే ఉంటుందో దానికోసం అంతా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. నిన్న జరిగిన పోలింగ్ శాతం అయితే పెద్ద ఎత్తున నమోదని చెప్పుకోవచ్చు. అందరు కూడా బయటకు వచ్చి అంటే ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఉదయం రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈవీఎం అంటే ఓట్లు వేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈవీఎంలను కూడా స్ట్రాంగ్ రూమ్కి చేరారని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి డిస్ప్లేలో ఈ స్ట్రాంగ్ రూమ్ ఉంది. ఇక్కడ వరకు ఇప్పటివరకు అయితే 5 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలన్నీ కూడా ఇక్కడ చేరాయి. మొత్తం పగడ్బందీ బందోబస్తుని పెట్టారు. 3 అంచెల బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఉత్కంఠభరితమైన పోలింగ్ ఏదైతే ఉందో ఆ పోలింగ్కి సంబంధించి కౌంటింగ్ అంటే ఎవరు బయటపడతారో అనే ఒక ఉత్కంఠభరితమైన సంఘటన అయితే నిజామాబాద్ జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.